తెలంగాణలో పార్టీని వదిలేశారు మీరు ఆంధ్రాలో అధికారం చూసుకుని అని చెప్పి ఒక విమర్శ టీడీపీ వాళ్ళే ఫీల్ అవుతున్నారు అట్లా. అదేమన్నా వాస్తవా? ఒకటి. రెండోది, అసలు ఏమైనా ఛాన్స్ ఉందా తెలంగాణలో పార్టీకి? 100% తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన అవకాశాలు వస్తాయి తెలుగుదేశం పార్టీకి. దాంట్లో అంబిగ్యూటీ లేదు. కానీ తెలంగాణలో ఇప్పుడు మీరు గమనించండి, ఎక్కడ లేనంత కార్యకర్తలు ఉన్నారు. ఏ పార్టీకి లేని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ. నాయకులు వీడలేరు, కానీ కార్యకర్తలు ఇప్పటికీ మిగిలారు తెలుగుదేశం పార్టీ. మొన్న కూడా ఉప ఎన్నికలు జరిగితే ఒక ఎంపీటీసీ కూడా గెలిచాం. ఇంత ఎదురు దెబ్బలో, ఇంత ఎదురు గాల్లో కూడా గెలిచాం. కానీ ఇక్కడ రెండు రకాలు. నాకు వచ్చేగల అధ్యక్షులు వారు ఏం చెప్పారంటే, నువ్వు తెలంగాణ అఫేర్స్ తక్కువ చూడు, నేను చూసుకుంటాను అని ఉంటే నువ్వు ఎక్కువ అక్కడ ఫోకస్ పెట్టు. ఎందుకంటే నేను టైం ఇవ్వలేకపోతున్నాను పార్టీకి. ఇప్పుడు నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కొంచెం ఎక్కువ టైం పెట్టగలుగుతారని నేను అనుకుంటున్నాను. మా డిస్కషన్ కొంచెం ఎక్కువ టైం మీరు కూడా పెట్టగలుగుతారు అని అనుకుంటున్నాను. అది మేము బ్యాలెన్స్ చేసుకుంటాం. కానీ నాయకుల్ని కలుస్తున్నా, అయినంత వరకు కలవగలుగుతున్నా. కానీ ఎక్కువ ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఇబ్బంది, గుంటూరు రావాల్సి వస్తుంది. అవును, అదే కదా. నేను కూడా ఎక్కువ గుంటూరులో ఉంటున్నాను. ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత అక్కడ ఉండాల్సి వస్తుంది. ఈ కోఆర్డినేషన్ లో కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఇది కూడా స్లోగా ఓవర్కమ్ అవుతుంది, అలవాట్లే. బట్ అందరం కలుస్తున్నారు, సీనియర్స్ అందరితో టచ్ లో ఉన్నాను. లేదంటే ఇక్కడ ఇబ్బంది లేదు. కానీ చాలా నిర్వేదాలు ఉన్న పార్టీ అని కదా తెలంగాణలో. అంటే ఇబ్బందులు ఉన్నా, అది వాస్తవే. కానీ చిన్న చిన్న ఎన్నికలు కూడా గెలుచుకుంటున్నాం కదా, బయటపడుతున్నాం. మన జిహెచ్ఎంసీ ఎన్నికలు నేను కూడా ప్రచారం చేశాను. టీఆర్ఎస్కి 15 లక్షల ఓట్లు వస్తే నెక్స్ట్ హైయెస్ట్ మా తెలుగుదేశం పార్టీ 8 లక్షల ఓట్లు వచ్చినాయి. సీట్ ఒకటే వచ్చింది, కానీ 7.5 లక్షలు పై చిల్లర వచ్చింది. అంటే 8 లక్షల ఓట్లు, 8 లక్షలు వచ్చింది. నెక్స్ట్ ఎంఐఎం 6.5 లక్షలు. అంటే కాంగ్రెస్ లేరు, ఎవరు లేరు. అంటే ప్రజలు ఇంకా నమ్ముతున్నారు, అంటే భావిస్తున్నారు రేపు బాగా చేయగలుగుతారు. రెండోది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, దాని సందేహం అసలు. కార్యకర్తలు ఉన్నంత రోజులు తెలుగుదేశం పార్టీ చెక్కుచేతారు ఉంటుంది. కానీ మొత్తం షిఫ్ట్ అయిపోయేటప్పటికి ఇక ఆయనే వదిలేశాడు కదా హైదరాబాద్, నీకు మనం ఎందుకు తెలుగుదేశం పట్టుకుని వేలాడాలన్న ఒక అభిప్రాయం ఓటర్స్లో కూడా వస్తుంది అనేది కదా. నాయకులు వచ్చింది, ఓటర్స్లో రాలా. ఓకే, అంటే ఓట్స్ వేశారు కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నమ్ముకునే కదా ఓటేశారు. మన ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా నమ్ముకుని ఒక ఆమెను గెలిపించారు కదా. ఆ క్లారిటీ ప్రజల్లో ఉంది, ఇంకా లేదు నేను. కానీ ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆంధ్ర గడ్డ నుంచి పరిపాలించాలి తప్ప తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తే సమస్యలు తెలుసుకోలేము సార్. డిస్టెన్స్ అయిపోతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు ఐడియా ఉండదు. అవును, మన గడ్డ నుంచి మన పరిపాలన లేకపోతే అసలు ఏం జరుగుతుంది ఏంటో మనకు ఐడియా రాదు. అంత దూరం ఉండలేము. మీదే కాదు, మాకు కూడా తలనొప్పిగా ఉంది. అక్కడ పేపర్లో ఏమొస్తుందో మాకు తెలియదు. పొద్దున్న నెట్లో చూసుకుంటాం తప్ప. అది కూడా నేను మేలతో కూడా గొడవ పెడతా. హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కవరేజ్ బాగుంటుంది, విజయవాడలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకెవరికి సెట్ అవ్వాలి మాకు. అదే అందరికి, ఎవరికి అవ్వలేదు సార్. ఇది చాలా ఛాలెంజింగ్ టైం ఇది మన అందరికి. ఇదేంటంటే ఇప్పుడు సెట్ చేసుకునే అవకాశం వస్తుంది, సెట్ చేసుకోవాలి. దాంట్లో ఏంటంటే ఓకే, కొంతమంది అనిపించవచ్చు ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నారు, తెలంగాణకి ఎక్కువ టైం పెట్టలేదు. వాస్తవం, అది ఒక ఆరోపణ ఉంది. దాన్ని ఎట్లా సరి చేస్తారు ఇప్పుడు? నేను కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే మా అధ్యక్షుడు కొంచెం టైం వస్తున్నప్పుడు కొంచెం ఫోకస్ పెట్టగలుగుతారు, అందరితో కోఆర్డినేట్ చేయగలుగుతారు. మళ్ళీ పాలిట్ బ్యూరో రెగ్యులర్ పెట్టుకున్నా డిస్కషన్ చేస్తున్నాం. తెలంగాణ ఇష్యూస్ కూడా డిస్కషన్ చేస్తున్నాం. పాలిట్ బ్యూరో డిస్కషన్ వస్తుంది. ఒక కార్యాచరణ పెట్టుకున్నారు. 100% ఉంటారు. సో వాళ్ళు కూడా కార్యాచరణ పెడుతున్నారు. డిస్కషన్ కూడా చాలా పాజిటివ్గా చేస్తున్నారు. అది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రెండు ప్రభుత్వాల మధ్య పోలిక వస్తుంది ఎప్పుడన్నా మీ పార్టీ డిస్కషన్స్లో? పార్టీలో లేదు, కేసీఆర్ పనితీరు, చంద్రబాబు పనితీరు, లేకపోతే ఇక్కడ ఈ రెండు చోట్ల అధికార పార్టీలు వ్యవహార శైలి? అంటే నా వరకు అయితే రాలా. బయట డిస్కషన్ జరగచ్చు, కానీ నాతో వచ్చి ఎవరు పోల్చారు. ఎందుకంటే మనకున్న సమస్యలు వేరు, మన నాయకుడు లీడర్షిప్ స్టైల్ వేరు, ఇక్కడున్న ఇష్యూలు వేరు, సమస్యలు వేరు, కేసీఆర్ గారి లీడర్షిప్ స్టైల్ వేరు. ఈ రెండు వెరీ డిఫరెంట్ లీడర్షిప్ స్టైల్స్. సో దాంట్లో నాకు పెద్ద పోలికలు నేను అనుకోను, పెద్ద పోల్చుతాను కూడా నేను అనుకోను. ఎందుకంటే అక్కడున్న ఇష్యూలే వేరు. అది దట్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే జనం ఏంటంటే అట్లా చూడరుగా, అంత మైన్యూట్గా వెళ్ళి ఈ సమస్యలు వేరు, ఇక్కడ గోవాలు వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్ర ఉంది, అక్కడ ఉన్నంత కులాల దరిద్రం ఇంకెక్కడ ఉండదు. తెలంగాణలో ఆ కులాల దరిద్రం లేదు. ఉంది, లేదని మనం అనుకుంటున్నాం. లేదు అంటే హేట్రేడ్ లేదు. కులంగా చూసుకోవటం వేరు, హేట్రేడ్ ఉండదు. ఇక్కడ రెండు రకాలు. ఇక్కడ తెలంగాణకు వచ్చేగల కులాల్లో కూడా ఉంది, ఇష్యూ ఉంది, లేదని మనం అనలేం. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కులాలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయట్లేదు. ఓకే, ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేగల ప్రతిపక్ష పార్టీ కులాలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయి. మీరు గమనించండి. ఒక ఉదాహరణ 2-3 చెప్తా. ఆ రోజు ట్రైనింగ్ క్యాంప్లో చినరాజప్ప గారు నుంచున్నారు డిస్కషన్ లో. నాకు అలవాటు ఉంది, టిట్టా చెవుపుతా ఇట్లా అన్నా. చినరాజప్ప గారు ఆయన జనరల్ గానే నాన్నగారు కూడా ఇట్లా అంటారు. అన్నప్పుడు ఏంటంటే చినరాజప్ప గారు ఏదో ఒక విధంగా చూస్తాడు, అంటే ఇష్యూ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసాక ట్రై చేస్తాడు డిస్కషన్.
వాళ్ళు చూడండి నెక్స్ట్ ఎంత పెద్ద ఇష్యూ చేశారు. అవును. అంటే కమ్మ కాపు మధ్యలో కులాల మధ్యలో చిచ్చు పెడతాం కానీ అక్కడ అది డిఫరెన్స్. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా 2 కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచనలో రాష్ట్రం అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలనే ఆలోచనలో, అది డిఫరెంట్. అక్కడ చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, అది డిఫరెన్స్. కానీ నాకు ఒకటే సార్, కులాల అతీతంగా, మతాల అతీతంగా, ప్రాంతాల అతీతంగా అందరూ ఇప్పుడు అభివృద్ధి చేసుకున్నాం ఒక ఐడియాకి వచ్చేసారు. స్ప్లింటర్ గ్రూప్స్ ఉంటాయి, స్ప్లింటర్ గ్రూప్స్ ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు కొంచెం డబ్బులు ఇచ్చి కొంచెం గొడవలు చేయమని చెప్తారు, చేస్తారు. కానీ ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు. ఎందుకంటే ఈ ఒక్క పార్టీతోనే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతాయి, ఆంధ్ర ప్రజలు జరుగుతాయని ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఆ క్లారిటీ ఉంది. ఇప్పుడు నిన్న భూమనాగిరెడ్డి ఇష్యూ కూడా రాజకీయం అయిపోయింది అక్కడ. కరెక్ట్. ఆయన చనిపోయిన విషయం, సంతాప తీర్మానం చర్చ విషయం. కానీ ఎంత దారుణం అంటే, ఇప్పుడు అఖిల ఉంది, అమ్మ కోల్పోయింది, ఒక అమ్మని కోల్పోయింది, కరెక్ట్గా 3 సంవత్సరాలు. ఈరోజు నాన్న కోల్పోయింది. కొంచెం దయ ఉండాలి కదా పాప. అందుకని వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ వేసింది. నేను ఆ రోజు అమ్మ కూడా చెప్పా, నాకు అక్క చెల్లెలు లేరు, తప్పని నువ్వు ఒక చెల్లాంటి, నాకు నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేయమ్మా అని నేను చెప్పాను. ఇప్పుడే కాదు, ముందలు కూడా చెప్పాను. ఎందుకంటే నాకు ఎంత బాధ, అమ్మ లేని లోటు ఎవరు భర్తీ చేయలేము, ఎవరు పూరించేది కాదు కదా, ముందల నుంచి ఉంది. నాకేంటంటే ఇక్కడ ఒకటే బాధ, కావాలని అక్కడ కూడా చిచ్చు పెట్టాను. ఎంత అన్యాయం కాకపోతే. అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల భూమనాగిరెడ్డి గారు చనిపోయిన చెప్పే పరిస్థితికి వచ్చేసారంటే ఎంత దౌర్భాగ్యం, ఒక్కసారి ఆలోచించండి, ఎంత అన్యాయం ఇది. నాకు తెలిసినంటే నేనైతే షాక్. ఎందుకంటే నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నాకు వచ్చింది అఖిల నుంచి. అయితే ముందల రోజు రాత్రి మేము అందరం కజిన్స్ అందరం మేము 2 వరకు కూర్చొని బయట అందరం సరదా మాడుకుంటున్నాం. లేట్ అయింది నాకు ఆ రోజు రాత్రి, సాటర్డే నైట్. అఖిల నాకు ఫస్ట్ ఫోన్ చేసి, మా నాన్నకి ఇట్లా ఫిట్స్ వచ్చిందన్నా, నువ్వు ఏదో చేయాలి, హెల్ప్ చేయి, మెడికల్ వ్యాకేషన్. నాకే 10 నిమిషాలు పెట్టింది. అలాంటిది ఎంత తేలిగ్గా చెప్పేశారు. రేపు రాకపోతే ఏంటి అసలు అసెంబ్లీ, ఎంత అన్యాయం కాకపోతే. ఇదే అందుకంటే కదా ప్రతిపక్షం మనకి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి అడ్డు మన ప్రతిపక్ష పార్టీ. ఇబ్బంది పడుతుంది. ఇక్కడ కేసీఆర్ కూడా అదే మాట అంటున్నాడుగా, అంటే ఇక్కడ అభివృద్ధికి అడ్డుపడట్లే కదా. అదే వాళ్ళ కేసీఆర్ కూడా అదే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు. కరెక్ట్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటే ల్యాండ్ ఎక్విజిషన్ 2013లో వచ్చిన జియో ద్వారా మీరు చేయండి కన్నా కూడా అతను కాంగ్రెస్ గురించి, ప్రధాన ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నాడు అతను. అదే దాని గురించి తెలుగుదేశం పార్టీ గురించి అంటున్నారు. అదే నెక్స్ట్ తెలుగుదేశం. ఎందుకంటే పాప మాకు ఉండేదే 3 శాసనసభ్యులు, వాళ్ళని 2 ఆయన 1 డేలో సస్పెండ్ చేశారు. అంటే ఆయన క్లియర్గా ఉన్నారు. కానీ మేము కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి అనేవాడిని అసెంబ్లీలో చూడటం ఆయనకి ఇష్టం ఉండదు కాదు కేసీఆర్కి. అదే వ్యక్తిగత నిర్ణయం. కానీ సండ్రంకటి వీరని కూడా పాపం బయటకు వేసాడు కదా, అన్నని కూడా బయట వేసాడు. అన్యాయంగా చెబుతున్నారు, రెండో ఎఫెక్ట్ అది ఉంది. కానీ ఇక్కడ నాది ఒకటే, నేను ఇప్పుడు చట్టము న్యాయం ఎక్కడుందో దానిపై నేను పోరాడుతాను, నేను బయటకు కంపడను. అధ్యక్షుడు వారు చెప్తే ఇక్కడ తప్పు చేస్తున్నాం, ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది. ల్యాండ్ పూలింగ్ విషయాల్లో కూడా 2-3 ఇష్యూలు జరిగితే నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళా. అట్లా వదిలేయలేం, ఇష్యూని వదలకూడదు. సో తెలంగాణలో కూడా ఎక్విజిషన్ కానీ ఎక్కడన్నా చట్టం ప్రకారం చెప్తే 100% పోరాడతాం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే విధంగా పోరాడతాం. ఇప్పుడు మీరు రైట్ బ్యాంక్ కెనాల్ ఉంది పట్టిసీమది, ఎంత డబ్బులు ఇచ్చి 300 కోట్లు ఇచ్చి పూర్తి చేశారు ల్యాండ్ ఎక్విజిషన్. చింతలపూడి కూడా అట్లనే చేస్తున్నారు. ఏంటంటే ఏదైతే చట్టంలో ఉందో ఇచ్చి చేద్దాం, కానీ రైతులు కూడా అన్యాయం చేయకూడదు. నా ఒకటే ఆలోచన, సొంత ఇల్లు ఉంది సార్, రేపు ఒకటి వచ్చి నేను రోడ్ వేసుకోవాలి, NH మీ ఇంటి నుంచి వెళ్తుందంటే బాధ కలగదు, డెఫినెట్గా ఉంటుంది. అదే బాధ ప్రజలు కూడా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది గుర్తించి దానికి ఎలా న్యాయం చేయాలో చేయాలి. అవును, తగిన న్యాయం చేయాలి. ఇప్పుడు దుర్గమ్మ గుడికి ఫ్లైఓవర్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం, ఒక్క గొడవ జరిగిందా? అవును, అక్కడంతా కమ్యూనిస్టులు ఎక్కువ, ఒక్క గొడవ జరగల. అట్లా చేయాలి అది. సో కానీ ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేగల మీరు గమనిస్తే ప్రతి ప్రోగ్రామ్కి అడ్డుపడుతున్నారు. భోగాపురం, దివ్వీస్, మెగా ఎక్వా ఫుడ్ పార్క్, ల్యాండ్ పూలింగ్, మీరు ఏ కార్యక్రమం తీసుకోండి ఒక పక్కన అడ్డుపడతారు, ఇంకో పక్కన ఉద్యోగాలు రావట్లేదు. అదే దౌర్భాగ్య స్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. బట్ మేము ఇంకా పని రాక్షసి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అంతా ఒక సైన్యంగా రెడీగా ఉన్నాం, అన్నీ అధిగమించుకుని ముందరికి వెళ్తాం. ఇట్లా చేస్తారు, ఇట్స్ ఓకే. ఆయన పెద్ద రాక్షసి, నువ్వు పిల్ల రాక్షసి అంటే మీకు ఎవరైనా చెప్పారని నేను అంటున్నారా? అంటే పనిలో చెప్పారు, మీకు ఎవరైనా చెప్పారేమనుకుంటున్నాం పిల్ల రాక్షసి అంటున్నప్పుడు. టైంలో అంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసుకోవచ్చు. ఒకటే అంట, కేంద్ర ప్రభుత్వం మనకు అండగా నిలబడదో మనకు తెలియదు. అవును, ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. మన కాలమైన మనం నిలబడాలి.
రేపు నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఎల్లయ్య పుల్లయ్య నాకు హెల్ప్ చేయలేదు కనుక నేను ఏం చేయలేదంటే తిరస్కరిస్తారు. వెరీ క్లియర్. ఎన్ని సమస్యలు వచ్చినా అప్పు సొప్పు చేసి మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకో, అంతే. అంత క్లారిటీ తెలియదు. ఓకే. అంతేగాని మనం వాళ్ళ పైన చూపించి 2019కి వెళ్ళి ప్రాజెక్ట్ చూసా నేను చేయలేకపోయి ఈయన తప్పు ఆయన తప్పు అంటే కరెక్ట్ ఒప్పుకోరు కూడా. ప్రతిపక్ష నాయకుడు తప్పు అంటే కూడా ఒప్పుకోరు. మీకు బుద్ధి ఉండాలి కదా, ఎట్లా కంట్రోల్ చేయాలని మీ చేతకంతనం అంటారు అంతే, సింపుల్గా. దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళి. సో పవన్ కళ్యాణ్ ఇష్యూని ఎట్లా డీల్ చేయబోతున్నారు? డీల్ చేసాక ఏముంది అక్కడ? ఆయన పార్టీ పెడతాడు, నిన్న పోటీ చేస్తాడు 2 రాష్ట్రాల్లో కూడా. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, ఏం చేయొచ్చు. అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉందా మొన్నట్లాగా? అది మా అధ్యక్షుల నిర్ణయం. ఓకే. ప్రధాన కార్యదర్శిగా నేను నా అభిప్రాయం ఇవ్వగలుగుతా, కానీ ఆయన అధ్యక్షుల నిర్ణయం. మంచి వ్యక్తి, నాకు కూడా 4-5 సార్లు ఇంటరాక్షన్ నాకు ఉంది ఆయనతో. చాలా మంచి వ్యక్తి, మనసు మంచిది, మంచి ఇష్యూస్ టేకప్ చేశారు. ఇప్పుడు ఇష్యూస్ లో మెరిట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తాం, ఓనప్ చేసుకుంటాం. పాలసీస్ బాగానే ఉన్నాయి, కానీ చంద్రబాబు పాలసీస్ గురించి నాకు అవగాహన ఉంది, వాటి గురించి నాకేం ఆక్షేపం లేదు, కానీ అవి ప్రజల్లోకి వెళ్ళాల్సినంతగా వెళ్ళడం లేదు అనేది నిన్న ఆయన ఒక కామెంట్ చేశాడు. అది ఎప్పుడు ఉంటుంది కదా, ప్రభుత్వం అన్నప్పుడు ఒక పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్ళి టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు పెన్షన్ ఉంది, ఒక్క అవకతవక లేకుండా చేస్తున్నాం పెన్షన్. ఏలు ముద్ర పెట్టి ఏ రాష్ట్రం చేయని విధంగా టైంకి ఇస్తున్నాం పెన్షన్. 25,000 కోట్ల రైతు రుణమాఫీ, ఒక్క అవినీతి ఆరోపణ ఉందండి. 25,000 కోట్ల. ఎక్కడ అవినీతి ఉంటే ఇమ్మీడియట్గా మన విజిలెన్స్కి రిఫర్ చేసి కొట్టేస్తున్నాం. సో అట్లా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ప్రజల సమస్యల మీద కొన్ని చోట్ల తీసుకుంటున్నారు డబ్బులు, ఇది పెన్షన్స్ అంటే ముద్ర లేని కొంతమంది ఏంటంటే ఫేక్ ముద్రలు పెట్టి చేస్తున్నారని, అంటే మొదలైందని ఒక ప్రచారం నడుస్తుంది. కాదు, వాస్తవమే. ఒక ఎగ్జాంపుల్ కూడా నా దగ్గర ఉంది. అది ఉంటే అది కొడదాం. నా వీలో అయితే కొంతమంది ఆధార్ని కూడా ఫేక్ చేసి చేస్తున్నారని ఒక ఆరోపణ వచ్చింది. దాన్ని కూడా కొత్తగా మంజూరైనప్పుడు ఒక 2-3 నెలల పెన్షన్లు తీసేసుకుంటున్నారని. అది తక్కువ సార్, అది జరిగినా తక్కువ. ఒక 5-6% తీసుకున్న వాళ్ళని మొత్తం రాష్ట్రాన్ని చెప్తా కరెక్ట్ గా అంతేగా ఇంత ఉంటుంది, బట్ అదే చెడగొడతా ఉంటుంది. రైట్. కానీ 5% మా కార్యకర్తలు ఒక 5% మంది చేసిన తప్పుకి 90% మంది తప్పు పడతాం కరెక్ట్ కాదు. నేను ఎఫెక్ట్ పడుతుంది అంటే మనం ప్రచారం చేసి పట్టుంటుంది. అది అంటే పార్టీ కూడా ప్రచారం చేసి పట్టుంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చాయి కదా, నేనేంటంటే మంచి సమస్య ఇష్యూ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తాను తెలుగుదేశం, ఎందుకంటే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. నేను కూడా అన్నారు మెగా ఎక్కువ ఫుడ్ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ మీరు కాలుష్యం చేస్తే నేను ఊరుకోను. తెలుగుదేశం పార్టీ కూడా అదే ఉంటుంది. కానీ స్పెషల్ స్టేటస్ విషయం వచ్చాయి కదా, ఒకటే చెప్పాము మేము కూడా వెరీ క్లియర్. కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది, మే నుంచి ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఉండదు అని చాలా క్లియర్ చెప్పారు. ఇప్పుడు ఉండదు. ఉండనప్పుడు మనం ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ కావాలి. స్పెషల్ స్టేటస్లో ఏమేమి ఉందో అది మాకు స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవ్వండి అని చెప్పాం. క్లియర్ కట్ ఇచ్చారని వాళ్ళు అంటున్నారు. ఈ రోజు కూడా నేను అడుగుతున్నా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అడిగాను, ఏమి లేదో మాకు చెప్పండి అబ్బా, మేము పోరాడి తీసుకొస్తాం. కానీ అది చేయకుండా ప్రజల్లో అపోహాలు తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ వస్తే కంపెనీలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఇంకా హాయిగా మనం పడుకోవచ్చు, ఎవడు పని చేయాల్సిన అవసరం డబ్బులు అటు పడిపోతాయి అంటే ఎట్లా కుదురుతుంది? అదొట్టు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అది ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి తనయుడుగా అన్ని డబ్బులు వస్తాయి అనుకుంటా. ప్రజలు కూడా నేర్పిస్తే పొరపాటు కదా, అది ఇబ్బంది. సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అంతే క్లియర్. కానీ మీ పార్టీలో కూడా కొంతమంది మంత్రుల పిల్లలు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు రోల్ మోడల్గా తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని ఆరోపణలు ఉన్నాయి, నా దృష్టి కూడా వచ్చినాయి. వాళ్ళతో కూడా నేను కౌన్సిలింగ్ ఇస్తున్నా. తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు సహించారు. ఓకే. నా ఎంత సొంత మిత్రుడైనా నన్ను కూడా సహించారు. దానికి మొహాటం ఎక్కువగా ఈ విషయంలో నన్ను కూడా సహించారు. నేను ఒక తప్పు చేశాను తిట్టగలడు, నన్ను బయటకు గంటేస్తాడు, ఇంటి నుంచి బయటకు గంటుతాడు. ఆయన ఈ రోజు కూడా చెప్తాడు, నువ్వు ఒక తప్పు చేస్తే మటు నేను ఊరుకోను. ఆయన అంత క్లారిటీతో. సిమిలర్లీ వీళ్ళు తప్పు చేస్తే మటుకు ఆయన ఒప్పుకోడు. ఒక 2-3 ఆయన పర్సనల్ గా కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళు మారుతారు, వాళ్ళు అంబిగ్యూటీ. ఇలాంటి విషయాలు మటుకు ఆయన లీనియంట్. సో ఫైనల్ గా రాజకీయాల్లో ఏంటి చివరిగా ఎక్కడ దాకా వెళ్ళాలని అంబిషన్ పెట్టుకున్నా? ప్రజలు నన్ను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తా. నాకు అంబిషన్ లేదు, నాకు ఒకటే అంబిషన్, నిరంతరం ప్రజలకు నేను సేవ చేయాలి. ఒక పాజిటివ్ మైండ్ లో ప్రజలకు సేవ చేయాలి. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు ఆంధ్ర రాష్ట్రం చూసి అసూయపడే విధంగా మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేస్తాం. సో తండ్రిని మించి ఎదగాలని లేదా? ప్రజలు కోరుకుంటే నేను ఎదుగుతా. ఓకే. ప్రజల ఆశీస్సులు ఉంటే నేను ఎదుగుతా. అది నేను మర్చిపోను. అది నాకు